సింగరేణి సంస్థలో ఉద్యోగం ఇస్తామంటూ మోసం చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దంపతులు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థలో ఉద్యోగాల పేరుతో చాలా మంది మోసపోయారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో 16 లక్షల రూపాయలు కట్టి తాము మోసపోయేవారే మనస్తాపంతో జూలూరుపాడు మండలానికి చెందిన రత్నకుమార్ పార్వతి దంపతులు పురుగుల మందు తాగారు. సింగరేణిలో ఉద్యోగం ఇస్తామని ఓ వ్యక్తి నమ్మించాడు. దీంతో వారు 16 లక్షల రూపాయలు ఓ వ్యక్తికి ఇచ్చారు. అతను మోసం చేశాడని తెలియడంతో పురుగుల మందు తాగారు. బంధువులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దంపతులు పురుగుల మందు తాగిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అసలు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఓ వ్యక్తి అని అయితే మనకు డీటెయిల్స్ అన్నీ. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వారి దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకున్నారు? ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందినటువంటి హలావత్ రత్నకుమార్ పార్వతి దంపతులకు సంబంధించి సంచలనం రేకెత్తించి వాళ్ళ యొక్క ఆత్మహత్య కూడా గ్రామంలో కూడా తండాలో మొత్తానికైతే విసర్జాలు అలుముకున్నాయి. మొత్తానికైతే రత్నకుమార్ అనే వ్యక్తి కొత్తగూడెం ప్రిన్సిపల్ దగ్గర ఉన్న సిఎంఆర్ షాపులోనే ఆయన ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అదే తనతో పాటు పనిచేసే ఒక వ్యక్తి తనకు తెలిసిన వాళ్ళు సింగరేణిలో ఒక ఎంప్లాయీ ఖాళీ అంటే కార్మిక నియామకం కింద పోస్టు ఉన్నది, ఖాళీగా ఉందని చెప్పడం, తర్వాత తమకు తెలిసిన ఆ కూతురు ఆమెకి చేయడం ఇష్టం లేదు కనుక ఆ పోస్టు కొంత ఒక ధరకు అమ్మకం పెట్టారు. మొత్తం కలిసి 16 లక్షల రూపాయలు మాట్లాడుకుని ఇప్పటికే 14 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే జాబులో జాయిన్ అయిన తర్వాత మిగతా 2 లక్షలు ఇచ్చేటట్టుగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఫలితంగా అయితే మాత్రం ఇచ్చిన అంటే ఇప్పటికే 3-4 దఫాలుగా 14 లక్షల రూపాయలు కూడా పేమెంట్ జరిగింది. ఈ అనతి కాలంలోనే ఈ ఎవరైతే సింగరేణికి సంబంధించిన వ్యక్తి కార్మిక నియామకం కింద పోస్ట్ అమ్ముకుందాం అని చూశారు. మొత్తానికైతే అతను చనిపోవడంతో అతనికి ఇచ్చినటువంటి నగదు సంబంధించిన ఎలాంటి ప్రూఫ్ కూడా లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపున ఎవరైతే మధ్యవర్తిగా తనకు పిఎంఆర్ షాపులో పనిచేసే వ్యక్తి ఉన్నారో తనకు రత్నకుమార్ సంబంధించిన వ్యక్తి, అతను కూడా ఆ షాపుకు సంబంధించి అతను కూడా షాపుకి ఇటీవల కాలం రాకపోవడం, ముఖం చాటేయడంతో కానీ తాను ఎక్కడున్నది కూడా తెలియకపోవడంతో మొత్తానికైతే మాత్రం హైరాణ పడ్డారు. అయితే తనకు జాబు కోసం తన జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పి బంధువుల దగ్గర కూడా తెలిసిన దగ్గర నుంచి కూడా 14 లక్షల రూపాయల పైగా అప్పు తీసుకోవడం, తర్వాత భారీ మేడలో ఉన్నటువంటి బంగారం కావచ్చు, పుస్తకాలు కావచ్చు, మొత్తానికైతే ఉన్నది అంతవరకు కూడా కుదోబెట్టుకొని తీసుకొచ్చి జాబ్ కోసం కట్టిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా మాత్రం ఇప్పుడు ఆ వ్యక్తి సింగరేణి ఎంప్లాయీస్ ఒకరు చనిపోవడం, మరోవైపున మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి కూడా ముఖం చాటేయడంతో ఒకసారిగా ఒత్తిడికి లోనైపోయి తన దిక్కుచూసిన పరిస్థితులు కిరాయికుంటున్నటువంటి ఇంటిలోనే ఆత్మహత్య చేసుకునే నేపథ్యం ఉంది భార్య భర్తలు కలిపి. మొత్తానికైతే మాత్రం ఏదైతే ఈ యొక్క కొత్తగూడెం పట్టణంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన మొత్తానికైతే మాత్రం ఆ పరిసర ప్రాంత ప్రజలు మొత్తం కూడా అంటే ఇలాంటి మోసాలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు మాత్రం ఈ సింగరేణి విషయంలో చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా కార్మిక నియామకం పేరుతోటి లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటూ చివరకు ఉద్యోగం రాని సమయంలో ఇట్లా అంటే దురాఘాతాలు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ప్రసన్న. థాంక్యూ భాస్కర్.